దైవం అల్లాహ్ యొక్క ప్రధాన దైవదూతల్లో హజ్రత్ ఇజ్రాయిల్ గారు ఒకరు. భూమి యొక్క మొట్టమొదటి మనిషి, తొలి ప్రవక్త అయిన ఆదాం గారిని సృష్టించే ముందు దైవం అల్లాహ్ జిబ్రాయిల్ గారికి మట్టిని తెచ్చే బాధ్యతను ఇచ్చారు. దైవాజ్ఞపై జిబ్రాయిల్ గారు భూమిపైన మట్టిని తీస్తుంటే అప్పుడు భూమి నిరాకరించింది. పాపాత్ములయ్యే మనుషులను నా మట్టితో సృష్టించకండి అని భూమి అల్లాహ్ను వేడుకుంది. భూమి యొక్క విన్నపాన్ని అల్లాహ్ స్వీకరించలేదు. ఖచ్చితంగా మనిషి మట్టి నుండే పుడతాడు, చివరికి మట్టిలోకే వెళతాడు. నీ మట్టిని మాకివ్వు అని అల్లాహ్ భూమిని ఆజ్ఞాపించారు. ఈసారి ఆదాం గారిని సృష్టించబోయే మట్టి కోసం అల్లాహ్ ఇజ్రాయిల్ గారిని భూమిపైకి పంపించారు. తిరిగి 4 రకాల మట్టితో దైవం అల్లాహ్ వద్దకు ఆయన వచ్చారు. అప్పుడు అల్లాహ్ ఇజ్రాయిల్ గారితో ఇలా అన్నారు: ఓ ఇజ్రాయిల్, నీవు తెచ్చిన 4 రకాల మట్టితో సృష్టించబోయే నా తొలి ప్రవక్త యొక్క వంశం పెరిగి భూమిపై నిండిపోతుంది. ఈ వంశంలోనే ఎంతో మంది నా ప్రవక్తలు జన్మిస్తారు. సమాజం పెద్దదవుతుంది. భూమిపై వీరు మరణం అనగా తనువు చాలించి శాశ్వత నిద్రలోకి వెళ్ళవలసి ఉంటుంది. వీరిలోని ప్రాణాన్ని శరీరం నుండి బయటకు తీసే బాధ్యతను నీకు అప్పగిస్తున్నా అని చెప్పారు. ఇజ్రాయిల్ గారు అల్లాహ్తో ఇలా చెప్పారు: ఓ ప్రభువా, మీరు చెప్పినట్లు నేను చేయుటకు సిద్ధంగా ఉన్నా. కానీ మానవులు వారి ప్రాణాన్ని శరీరంతో వేరు చేస్తున్నందుకు నన్ను శత్రువుగా పరిగణిస్తారు అని చెప్పారు.